నైజీరియా కోసం ప్రార్థించండి. నైజీరియాలోని మన సహోదరులు సహోదరీలు యేసుక్రీస్తు నామం కోసం తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారు. క్రైస్తవ మందిరాలు దహనమవుతున్నాయి. క్రైస్తవ కుటుంబాలు చెదరిపోతున్నాయి. క్రైస్తవుల ప్రాణాలు ఆకుల్లా రాలిపోతున్నాయి. అయినా వారి విశ్వాసం మాత్రం క్రీస్తు నుండి కదలడం లేదు. అయితే మన విశ్వాస ధైర్యం ఒక్కటే. మన దేవుడింకా నేటికి పరలోక సింహాసనంపై సర్వశక్తిమంతుడిగానే ఉన్నాడు. అంటే ఆయన తన ప్రజలను హాని చేసే వారి హృదయాలను కరిగించనున్నాడు. ఒక నూతన మార్పుతో కూడిన ఉజ్జీవం రగిలించనున్నాడు. చీకటిని వెలుగుగా మార్చనున్నాడు. మనమంతా కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, నైజీరియాలో నీ సమాధాన ప్రజ్వలింపచేయి నాయనా. విరిగిన హృదయాలను స్వస్థపరచు. దుఃఖించు వారిని ఓదార్చు. నీ ప్రజలను హింసించు వారి హృదయాలను మార్చు. ప్రేమతో ద్వేషాన్ని జయించున్నట్లు సహాయం చేయి. నీ నామం దేశమంతా మహింపరచబడినట్లు చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.